అందరికీ నమస్కారం। ఈరోజు 12వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాసులకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం। ఈనాటి ప్రోగ్రాంలో కానీ చూసుకుంటే 12 సెప్టెంబర్ 2024 క్రోధీనామ సంవత్సరం, శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, నవమి తిథి, వారం గురువారం వచ్చింది। నక్షత్రం చూసుకుంటే మూలా నక్షత్రం వచ్చిందండి। చాలామందికి మూలా నక్షత్రం అంటే ఒక నెగిటివిటీ ఉందన్నమాట, కేతుకు సంబంధించిన నక్షత్రం అని। కానీ అందులో 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు తప్పవండి, 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు ఉండవండి। ధనుసు రాశిలో ఉండే మూలా నక్షత్రం వల్ల ధనుసు రాశి అధిపతి గురువు కాబట్టి వారము రాశి కూడా కలిసి వచ్చిందనమాట। ఈరోజు గురువులను సంప్రదించడం, గురువుల ఆశీస్సులు పొందడం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఆధ్యాత్మికంగా మంచి రోజు అన్నమాట ఈరోజు। మరి ఈరోజు శుభకార్యాలకు బాగానే ఉంటుంది। కాకపోతే చాలామందికి నవమి తిథి అంటేనే ఒక నెగిటివిటీ, అంటే శ్రీరాముడు నవమిలో పుట్టాడు, మరి ఆయన కష్టాలు పడ్డాడనే పిచ్చి ఆలోచన ఉంటుంది। నవమి అంటే 9 సంఖ్య, ఎవడన్నా 9 సంఖ్య మంచిది కాదంటే ఇంకా ఎందుకండి వాడు। 9 అనేది చాలా గొప్ప సంఖ్య, నవమి తిథి చాలా మంచిది, అనేక శుభకార్యాలకు మంచిదన్నమాట। ఇకపోతే ఈరోజు మేషరాశి వాళ్ళందరికీ కూడా గొప్ప అదృష్టం కలిసి వస్తుంది। సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు కూడగట్టుకుంటారు। తల్లి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉండి ఈరోజు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు। వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అష్టమ చంద్రుడి వల్ల మానసికంగా చికాకులు ఎక్కువగా ఉండి పొరపాట్లు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి। లేనిపోని విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది। బంధువులతో, స్నేహితులతో లేనిపోని గొడవలకు అవకాశాలు కనిపిస్తాయి। ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది। మిథున రాశి వాళ్ళందరికీ భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు। ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి। ఉద్యోగస్తులు బాగా కష్టపడాలి, ఎంత కష్టపడ్డా సరిపోదు, అనుకున్న సమయానికి మంచి పేరు రాలేదని బాధపడొద్దు, మీ డ్యూటీ మీరు చేయండి। వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి। కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది। శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి, రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి। ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో కష్టాలు తప్పవు, జాగ్రత్తగా పని చేసుకుంటే మంచిది। వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో నష్టాలు కనిపిస్తున్నాయి। సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు। పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీయానాలు కలిసి వస్తాయి। ధన ఆదాయం బాగుంది। అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజుగా చెప్పాలి। వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి। కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది। తల్లి ఆరోగ్యం బాగుంటుంది। ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది। వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి। తులారాశి వాళ్ళందరికీ కూడా బంధువుల రాక, స్నేహితుల రాక ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది। ఉద్యోగంలో కొంత నిర్లక్ష్యానికి గురవుతారు। మంచి పేరున్న మీరు ఏంటయ్యా ఇలా చేశావు అని ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూసుకోవాలి। వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి। వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, కుటుంబ సంతోషం కోసం ప్రయత్నిస్తారు। అదృష్టం బాగుంది। ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి రోజు, వ్యాపారానికి మంచి రోజుగా కనిపిస్తూ ఉంది। ధనుసు రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు, అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు। ప్రయాణాలు, అలసట కూడా ఎక్కువగా ఉంటుంది, స్థాన చలనాలు కూడా కనిపిస్తున్నాయి బాగా। అనేక రకాలుగా ధన ఆదాయం ఉన్నప్పటికీ కుటుంబంలో ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది। మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, లేనిపోని మిస్అండర్స్టాండింగ్కి అవకాశాలు ఎక్కువ।
పార్ట్నర్షిప్లో దెబ్బ పడుతుంది. ప్రేమికుల మధ్య చికాకులు గొడవలు ఉండే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తగా ఉండడం మంచిది. పార్ట్నర్షిప్లో లాస్ వస్తుంది. ఉద్యోగం చాలా బాగుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వ్యాపారంలో నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్టు అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అవుతుంది. లాభాల పంట పండిస్తారు. ముఖ్యంగా సెన్సెక్స్ షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యాపారంలో బాగా లాభాలు సాధిస్తారు. మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతిభ బయటపడుతుంది. నలుగురి చేత శబాష్ అనిపించుకుంటారు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు అన్నీ బాగా కలిసి వస్తాయి. విదేశీయానాలు కలిసి వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి కష్టపడితే మంచిది. వ్యాపారస్తులకి నష్టం రాకుండా చూసుకోవాలి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకాలు 50 పేజీలు రెడీ చేస్తాను. మీ చేత 20 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. జాతకం మొత్తం చదువుతాను. పరిహారాలు చెప్తాను. సింపుల్గా ఉంటుంది కాబట్టి thesimple.astrologer.com అని చెప్పేసి నా యూట్యూబ్ పేరు పెట్టుకున్నా. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. పరిహారాలు కూడా ఏమాత్రం ఎదుటి వాళ్ళని భయపెట్టకుండా జ్యోతిషపరంగా దాన్ని కమర్షియల్గా కాకుండా ఆలోచన విధానం మాది. ఎంతో చెడ్డ పేరు ఉంది ఇవాళ మీడియాలో. అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకుని చెడ్డ పేర్లు తీసుకున్నటువంటి ఫాల్తుగాళ్ళు ఉన్నారని చెప్పాలి. అటువంటి వాళ్ళతో ఈ శాస్త్రం భ్రష్టు పట్టింది. ఈ శాస్త్రం చెప్పడానికి వాక్శుద్ధి ఉండాలి. శాకాహారి అయి ఉండాలి. ఏమాత్రం చెడు అలవాట్లు వక్కలు కూడా వేసుకునే అలవాటు ఉండకూడదు. 3 పూట్ల గాయత్రి చదివే వాళ్ళు ఉండాలి. ధనానికి ఎక్కువగా ఆశపడకుండా ఎదుటి వాళ్ళ సమస్యను విని ఆ సమస్యకి చక్కటి పరిష్కారం కలిగి వాళ్ళు సంతోషంగా అబ్బా ఒక మంచి మనిషిని కలిశామన్న పరిస్థితి రావాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా.